ఈ వినాయకుడి విగ్రహము మా గృహప్రవేశం అప్పుడు తీసుకుందండి. చక్కగా రాగిలాగా కనబడుద్ది. కానీ కార్వింగ్స్ ఇవన్నీ ఉన్నాయి చూసారా, ఇవన్నీ డిజైన్ అని తీసుకుంటాం కానీ ఆ డస్ట్ పట్టి తోడడం కష్టమైపోతూ ఉంటుంది. ఒక్కోసారి వీటికి స్నానాలు చేపిస్తాను. కడిగితే పైన కోటింగ్ అంతా పోతా ఉంది. ఏదో లిక్విడ్ దొరుకుద్ది అన్నాడు వాడు షాపు వాడు. వాడిని అడిగితేనేమో లేదన్నాడు. ఇంకా మొన్న మా పిల్లలకి చెప్తా ఉన్నాను అనమాట, ఇది ఆన్లైన్లో లిక్విడ్ చూడాలమ్మా, వీటికి బాగా షైనింగ్ వస్తుంది కదా అని. ఎందుకంటే అస్సలు ఎంత తూడ్చినా పోదండి. చూస్తే డస్ట్ ఇంకా దగ్గరికి చూపిస్తే చూడండి మీకు ఎలా కనబడుతుందో. ఎంత తూడ్చినా కూడా ఆ డిజైన్స్లలో అస్సలు పోదనమాట. చైర్స్ అయినా ఇవైనా అంతే. ఇక్కడ ఉన్న సోల్జర్స్ కూడా అంతేనండి. వీటికి అప్పుడప్పుడు వాటర్ వేసి మొత్తం కడుగుతూ ఉంటాను. ఆ పైన కోటింగ్ ఏమో పోతుంది. ఇంకా అలా కాదు, లిక్విడ్ తెప్పించాలనేసి అనుకుంటా ఉన్నాను అనమాట. మంచి షైనింగ్ వస్తుంది. ఇంకా నాకు ఒకటి అనిపిస్తుంది అండి, నిజంగా సగం జీవితం ఈ తోడడాలకు వీటికే పోతూ ఉంటుంది. నాకు ఒకటి అనిపిస్తుంది అనమాట, ఫ్యూచర్లో అసలు కొన్ని సెన్సార్స్ రావాలి ఇంట్లో. ప్రతి రూమ్లో ఒక్కొక్కటి ఆ సెన్సార్స్ పెట్టుకుంటే డస్ట్ పార్టికల్స్ ఏవి కూడా ఇంట్లోకి ఎంటర్ అయినా కూడా వెంటనే సక్ చేసేలాగా ఉండాలి. అంటే డస్ట్ అనేదే ఉండకుండా ఉండాలి. డబ్బులు పోతే పోయినాయి కానీ మంచి ఇవి కనిపెట్టాలండి. ఇప్పటి పిల్లలు వాళ్ళ తెలివితేటలు ఎక్కువ కదా, అన్ని రోబోస్ వచ్చాయి అవి ఇవన్నీ కదా. కాబట్టి ఫ్యూచర్లో డస్ట్ అనేది ఇంట్లో కనబడకుండా చక్కగా కొన్ని సెన్సార్స్ కనిపెడితే డస్ట్ పార్టికల్స్ అంతా సక్ చేసేలాగా ఉండాలి. అలాంటి సెన్సర్స్ రావాలని నేనైతే ఎప్పుడు అనుకుంటా ఉంటానండి మనసులో. నిజంగా అవి గనక వస్తే ఎంత హ్యాపీనో. అసలు డస్ట్ అనేది కనబడదేమో ఇంకా ఎవరి ఇళ్ళల్లో. అసలు అంత బాగుంటుందన్నమాట నీట్గా.